ఎందుకు నన్ను ఇక్కడికి రమ్మని మెసేజ్ చేశావు అని బిందు అంటూ ఉంటే, అసలు ఇక్కడికి వస్తున్నామన్న విషయం నాకు కూడా ముందు తెలియదు తెలుసా? కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పూరికి ప్రపోజ్ చేయమన్నారు, డ్యాన్స్ చేయమన్నారు. నా చేత దగ్గరుండి ఇవన్నీ చేపిస్తున్నారు. టైం గాడ్ సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది. ఐ లవ్ యూ నీకే చెప్పాను, ఇంకా పూరి తనకే చెప్పానని చాలా సంతోషపడుతూ ఉంది. అది సరే కానీ ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి అని బిందు అడగటంతో, ఏమీ లేదు గగన్ బావ భూమి అక్క ఇక్కడే ఉన్నారు కదా, సమయం చూసుకొని నేను ప్రేమిస్తున్నది పూరిని కాదు నిన్ను అని నిజం చెప్పేస్తాను. వాళ్ళే ఏదో ఒకటి చూసుకుంటారు. ఎంత కాదనుకున్నా నేను భూమి అక్కతో కలిసి పెరిగాను కదా. నువ్వేమో మా అక్క మేనత్త కూతురువి, ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు అని శివ చెప్తూ ఉంటే, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ శివ అని పూరి శివని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. పూరి అక్కడికి వచ్చే లోపల శివ వెళ్ళి ఒక చెట్టు చాటున దాక్కొని ఉంటాడు. ఏయ్ నువ్వేంటే, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని పూరి అరుస్తూ ఉంటే, నీకెందుకే, నేను ఇక్కడికి వస్తే నీకెందుకే అని బిందు కూడా అరుస్తూ ఉంటుంది. నాకు ఇక్కడ లవర్ ఉన్నాడు, నేను అతనితోనే వచ్చాను, అతనే నాకు కాబోయే భర్త. నీకెవరున్నారని ఇక్కడికి వచ్చావే అని పూరి అడుగుతూ ఉంటే, నాకు కూడా లవర్ ఉన్నాడు, నీకు మాత్రమేనా అని బిందు గర్వంగా చెప్తూ ఉంటుంది. నీ పితికిపోయిన ముఖానికి లవర్ కూడానా అని పూరి అంటుంది. ఏ నీ దిబ్బ ముఖానికి లవర్ ఉన్నప్పుడు నా ముఖానికి ఏమైంది అని బిందు అంటే, నీకు లవర్ ఉన్నాడన్న విషయం వెళ్ళి మీ అపూర్వ అత్తయ్యకి చెప్పు, ఆవిడే నీకు పెళ్లి చేస్తుంది అని పూరి అంటే, పోవే అని ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. నీతో పెట్టుకున్నాను చూడు, నాదే బుద్ధి తక్కువ అని పూరి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. పూరి వెళ్ళిపోగానే, బిందు ఎందుకు నీకు లవర్ ఉన్నాడని చెప్పావు అని శివ టెన్షన్ పడుతూ ఉంటాడు. చెప్తే తప్పేంటి, నీ పేరైతే చెప్పలేదు కదా అని బిందు అంటుంది. డౌట్ వస్తే ఒకవేళ అని శివ అంటే, వస్తే గిస్తే మా అపూర్వ అత్తయ్యకి వచ్చినప్పుడే వచ్చుండాలి, దీనిది వట్టి మట్టి బుర్ర, దీనికంత సీన్ లేదులే అని బిందు అంటుంది. తర్వాత గగన్ మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు నేను ఇక్కడికి రావటం నేను చేసుకున్న అదృష్టం. చిన్నప్పుడు నేను కాపాడిన పాప ఏమైపోయిందా అని ఇన్ని రోజులు బాధపడుతూ ఉండేవాణ్ణి. ఇప్పుడు ఆ పాపే నా భార్య భూమి అని తెలుసుకున్నాక ఎంత సంతోషంగా ఉన్నానో. ఎన్ని కోట్లు సంపాదించినా కూడా ఈరోజు నాకు కలుగుతున్న సంతోషం ఎప్పుడు కూడా కలగదు అని గగన్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ సంతోషంగా చెప్తూ ఉంటాడు. భూమి తన గురించి మొత్తం చెప్పేసింది కదా, కానీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయింది. భూమి ఎవరో తెలుసా? ద గ్రేట్ డ్యాన్సర్ శోభాచంద్ర గారి కూతురు. ఆవిడలాగే భూమి కూడా ఒక పెద్ద డ్యాన్సర్. భూమి లాంటి భార్య దొరకడం నేను చేసుకున్న అదృష్టం. ఈరోజైతే భూమి నాకు ఒక పెద్ద బహుమతి ఇచ్చింది. అంత పెద్ద బహుమతి నేను తిరిగి భూమికి ఇవ్వలేను. నేను శోభాచంద్ర అత్తయ్యలాగా భూమిలాగా పెద్ద డ్యాన్సర్ని కూడా కాదు. కానీ మా భూమికి ప్రాణమైన ఆ డ్యాన్స్నే నేను ఈరోజు ఈ స్టేజ్ పైన వేయాలనుకుంటున్నాను. అది భూమికి ఎంత నచ్చుతుందో కూడా నాకు తెలీదు. తెలుసుకోవాలని ఉంది అని గగన్ మైక్లో చెప్తూ ఉంటే, అవునా బావా, డ్యాన్స్ చేస్తావా బావా అని భూమి కళ్ళతోనే అడుగుతున్నట్లుగా ఉంటుంది. అవును అని గగన్ కూడా కళ్ళతోనే సమాధానం చెప్తూ ఉంటాడు. అలా గగన్ డ్యాన్స్ వేస్తూ ఉంటాడు. డ్యాన్స్ మధ్యలో రంగుల్ని గాల్లోకి విసిరేసి కింద భూమి చిత్రం వచ్చేలా డ్యాన్స్ వేస్తాడు. అలా డ్యాన్స్ పూర్తి కాగానే, గగన్ గారు డ్యాన్స్ మాత్రమే చేయలేదండి, డ్యాన్స్తో పాటు భూమి బొమ్మని కూడా గీశారు చూడండి అని యాంకర్ చెప్పటంతో ఇక అందరూ కూడా చూసి సంతోషంగా ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. భూమి అయితే చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ తన బొమ్మని చూసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక గగన్ భూమి దగ్గరికి వచ్చి, ఏమైంది, ఎందుకలా ఆ బొమ్మనే చూస్తున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటాడు. బావా, ఇంత డ్యాన్స్ ఎప్పుడు నేర్చుకున్నావు బావా అని భూమి అడుగుతూ ఉంటే, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నేను అర్థం చేసుకున్నాను, అప్పుడే సాధన మొదలుపెట్టాను భూమి అని గగన్ అంటాడు. ఇక భూమి ఒక్కసారిగా గగన్ని హక్ చేసుకొని చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. పూరి శివ కూడా చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఈరోజు విజేత ఎవరో నేను స్పెషల్గా చెప్పనవసరం లేదనుకుంటా. భూమియా గగన అని అంటే ఇద్దరు వేరు కాదు కదా, ఒకటే కదా. భూమి గగన్ ఇద్దరు కూడా విజేతలే అని అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. మీలాంటి స్ఫూర్తిదాయకమైన జంట ప్రతి సంవత్సరం రావాలని కోరుకుంటున్నాము అని వాళ్ళకి ఒక స్పెషల్ బహుమతిని అయితే అందజేస్తారు. తర్వాత గగన్ భూమిని ఎత్తుకోవటంతో భూమి ఆ బహుమతిని అందరికీ చూపిస్తూ ఉంటుంది. ఇక ఇద్దరు అలా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. బిందు ఒకచోట ఒంటరిగా నిలబడి ఉంటే, బిందు అంటూ శివ మళ్ళీ అక్కడికి వస్తాడు. అయ్యో శివ, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు అని బిందు అంటే, టెన్షన్ పడకు బిందు, అక్క బావల చేత అందరూ ఆటోగ్రాఫ్లు తీసుకుంటున్నారు, నన్ను గమనించలేదు, అందుకే నేను ధైర్యంగా ఇక్కడికి రాగలిగాను.
బిందు ఏదో ఒక సమయం వస్తుంది, అప్పుడు మన ప్రేమ గురించి అక్కబావలకి చెప్పేద్దాం అనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు బిందు. వాళ్ళకి నిజం చెప్పి వాళ్ళ ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఇదిగో నీకు ఈ గిఫ్ట్ ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇలా చెప్పకుండానే ఇయ్యాల్సి వస్తుంది బిందు అని. నీతోనే నా జీవితం, నువ్వు లేకుంటే నేను బ్రతకలేను అని గిఫ్ట్ ఇస్తూ చెప్తూ ఉంటాడు. బిందు కూడా చాలా సంతోషంగా ఆ గిఫ్ట్ తీసుకొని శివని హగ్ చేసుకుంటుంది. అయితే దూరం నుండి భూమి ఇదంతా చూసేస్తుంది. మమ్మీ, డాడేంటి ఎక్కడికి వెళ్ళాడు? పొద్దున్నుండి ఇంట్లో కనిపించట్లేదేంటి అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళాడని అపూర్వ చెప్తుంది. అదేంటి, ఫారిన్ ట్రిప్ ఏమైనా వెళ్తున్నారా అని నక్షత్ర అంటే, లేదు, తన ఫ్రెండ్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాడు అని అపూర్వ చెప్తుంది. ఇక శరత్చంద్ర డ్రైవింగ్ చేస్తూ తన ఫ్రెండ్ని రిసీవ్ చేసుకొని ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. శరత్చంద్ర ఫ్రెండ్ పేరు హ్యాపీ సంతోష్. ఇక అప్పుడు నక్షత్ర, అసలు ఇన్నేళ్లుగా రాని హ్యాపీ సంతోష్ అంకుల్ ఇప్పుడెందుకు వస్తున్నాడు మమ్మీ అని నక్షత్ర అడుగుతుంది. ఆయనకి లిల్లీ అనే ఒక కూతురు ఉంది. అందరూ ఫారిన్ సంబంధాలు చూసుకొని ఫారిన్కి వెళ్తూ ఉంటే ఈయనేదో ఇక్కడ సంబంధం చూశాడంట. తన కూతురికి ఇక్కడే పెళ్లి చేయాలని తన కూతుర్ని తీసుకొని వస్తున్నాడు అని అపూర్వ చెప్తుంది. ఇక వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే అప్పుడే శరత్చంద్ర వాళ్ళు అక్కడికి వస్తారు. అదిగో మాటల్లోనే వచ్చేశారు అని అపూర్వ అంటుంటే ఇక శరత్చంద్ర, లిల్లీ ముగ్గురు కారు దిగి వస్తూ ఉంటారు. లిల్లీ అయితే చాలా పొట్టి బట్టలు వేసుకొని స్టైలిష్గా కారు దిగుతూ ఉంటే చెర్రీ అక్కడికి వచ్చి, మామయ్య ఫ్రెండు కూతురు పెళ్ళి వీళ్ళేనా అని చెర్రీ అడుగుతూ ఉంటే, అవునవును అని శరత్చంద్ర అంటే, రే, మా అమ్మాయికి సంబంధం కుదిరినట్టేరా, అబ్బాయి బాగున్నాడు, నీకు ఓకేనా లిల్లీ అని సంతోష్ చెప్తూ ఉంటే, రే, వానికి ఆల్రెడీ పెళ్ళైపోయిందిరా, తను నా అల్లుడ్రా అని శరత్చంద్ర చెప్తూ ఉంటే, ఓ, మిస్ అయిపోయామే, సూపర్ అల్లుడిని మిస్ అయిపోయాం అని సంతోష్ అంటూ ఉంటాడు. హాయ్ అంటూ లిల్లీ చెర్రీకి షేక్ హ్యాండ్ ఇస్తూ మిస్ అయిపోయాను ఫీలింగ్తో చెర్రీ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. చెర్రీ షేక్ హ్యాండ్ ఇచ్చి లిల్లీకి హాయ్ చెప్తూ ఉంటాడు. చూడండి, చనువు మాత్రం మా బావ దగ్గర తీసుకోండి, ఏదైనా అవసరం ఉంటే మాత్రం నన్ను అడగండి అని అపూర్వ అంటుంది. ఇక నక్షత్ర అక్కడికి రాగానే, నువ్వేనా నక్షత్ర అంటే వీడి కూతురువి అని సంతోష్ అడుగుతూ ఉంటే, అవును, నా బ్యాడ్ లక్ అతని భార్యని అని నక్షత్ర చెప్తూ ఉంటే, నేను గుడ్ లక్ని మిస్ అయిపోయాను అని చెర్రీ వైపు చూస్తూ సంతోష్ చెప్తూ ఉంటాడు. తర్వాత భూమి టెర్రస్ పైన వెయిట్ చేస్తూ ఉంటే శివ అప్పుడే అక్కడికి వచ్చి, ఏంటక్కా పిలిచావు, ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు అని అయితే శివ అంటూ ఉంటాడు. రే, వాలంటైన్స్ డే దగ్గరికి బిందు ఎందుకు వచ్చింది అని భూమి శివని నిలదీస్తూ ఉంటుంది. ఏంటి, బిందు వచ్చిందా, నాకు తెలీదే, నేను చూడలేదే అని శివ అబద్ధం చెప్తూ ఉంటాడు. వెంటనే భూమి శివ చెంప పగలగొట్టి, ఏంటి, నీకు తెలియకుండానే బిందుకి గిఫ్ట్ ఇచ్చి తనని హక్ చేసుకున్నావా అని భూమి నిలదీస్తూ ఉంటుంది.